అందరికీ నమస్కారం. మనతో పాటుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుమల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనము నక్షత్రాల వారిగా చెప్పుకుంటూ వస్తుంది రోహిణి నక్షత్రం. అయితే రోహిణి నక్షత్రం వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ వివాహ సంబంధాలు ఎలా ఉంటాయి, అయితే ఏ నక్షత్రం వాళ్ళని చేసుకుంటే వీళ్ళ జీవితం చాలా బాగుంటుంది? అలానే ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక నక్షత్రం వాళ్ళకన్నా నక్షత్రాన్ని చెప్పుకుంటూ రాశిని వాళ్ళని చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే నక్షత్రం వాళ్ళు దొరకాలంటే కష్టం, రాశులు వాళ్ళు దొరకడం అంటే ఈజీ. ఎందుకంటే నక్షత్రం అని చెప్పి గురువుగారు చెప్పారని చెప్పి ఆ నక్షత్రం వాళ్ళు దొరకలేదు అనుకోండి, దొరికేదాకా వెయిట్ చేస్తుంటారు. ఈ రోజులో దొరకడమే కష్టం అయిపోతా ఉంది. కాబట్టి ముందుగా మనకేంటంటే రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం 4 పాదాలు. ఈ 4 పాదాలు కూడా వృషభ రాశి కిందే ఉంటాయి. అసలు ముందుగా నీ రోహిణి నక్షత్రం అనగానే ముందుగా మనం నెగిటివ్ చెప్పుకోవాలి. ఎందుకంటే పాజిటివ్స్ ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఫస్ట్ నెగిటివ్స్ ఏంటంటే ఎక్కడైనా గృహప్రవేశం ఉందయ్యా అన్నారనుకోండి, మనం ఉండేటువంటి దరిద్రమైనటువంటి వ్యవస్థ ఏంటంటే ఇదంతా కూడా బుక్ నాలెడ్జ్ వచ్చేటువంటి గురువు వ్యవస్థ ఎక్కువైపోయింది. దీనివలన చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. అట్లీస్ట్ ఒక గృహప్రవేశం అంటే మనం అనుకోవటం, గృహప్రవేశం అంటే ఏం చేయాలి అంటే ఆ గృహంలో మనం నివసించి ఉంటాం. నివసించేటప్పుడు ఎట్లా చూడాలి? ముహూర్తం అనేది చాలా గొప్పగా చూడాలి. ఆ పంచాంగంలో చూసి ఈ పంచాంగంలో చూసి యూట్యూబ్లో కొట్టేసి, ఇప్పుడైతే చాట్ జీపీటీ అట, దానిలో కొట్టేస్తే ముహూర్తాలు వచ్చేసి వాడే బ్రాహ్మణ అయిపోతాడు, ఎవడికి వాడే అయిపోతాడు. ఇక మంత్రాలు కూడా యూట్యూబ్ పెట్టుకుంటే గృహప్రవేశానికి మంత్రం అనగానే ఇంకోటి కూడా వస్తుంది సార్, ఆస్ట్రోటాక్ అంట. ఆస్ట్రోటాక్ నేనున్నాను అందులో. నా దరిద్రం అయితే ఉంది, ఈ మధ్య పోయానులేండి. ఆ దరిద్రంలో ఉన్నాను ఇంతకుముందు, నా వల్ల కాక వచ్చేసాను. ఏంటంటే నాకు నిమిషానికి 36 రూపాయలు ఇచ్చేవారు, ఒక నిమిషానికి. నాకు వారానికి వచ్చేసి 50,000 రూపాయలు వస్తుంది. నాకు బద్ధకం ఎక్కువైనట్టుంది, నాకు పని ఏం లేకుండా డబ్బులు ఇస్తున్నారని చెప్పి పని మానేసా, అది ఆస్ట్రాక్లో మానేసా. ఎందుకంటే ఊరికనే డబ్బులు రావడం అంటే కష్టం కదండి. అది నాలాంటి కష్టం చాలా. ఎందుకంటే వర్క్ వచ్చిన వాళ్ళు అందులో చేయకూడదు. ఎవరు రాకుండా చాట్ జీపీటీలో కొట్టుకొని చేస్తే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి సరిపోతుంది. ఊరికనే సంపాదించడం నెలకు ₹1,00,000 అయితే ఈజీగా వస్తాయండి అందులో కూర్చుని కాడ. కానీ దానికి ఒక వ్యసనం, ఒక మనిషికి పేకాట, మందు తాగడం, జోదము, బెట్టింగు, ఈ ఎఫ్ఐఆర్స్ లాంటి ఎంతైతే వ్యసనం ఉంటుందో అదే వ్యసనము అలాంటి యాప్స్. సంపాదన వస్తుందేమో, దేనికి పనికిరాం. అలాంటి యాప్స్ జోలు వెళ్ళకూడదు. అలాంటి వాటి అనాగరికం, చదువు సంధ్య లేనివారు, ఇక దీనికన్నా నేను చేయలేనటువంటి వారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే అట్లానే రోహిణి నక్షత్రం రోజున చాలా ముహూర్తాలు పెట్టి ఉన్నారు చాలామంది. ఇటీవల నేను చూసినట్టయితే కనుక గృహప్రవేశ ఆహ్వానం వస్తుంది. అయితే ఇది ఎక్కడ చేస్తారంటే రోహిణి నక్షత్రం అండి, ఏకున్యోన మబ్బులో రోహిణి నక్షత్రం ఉంది. ఇక్కడ మళ్ళీ వారం కూడా ఆదివారం, అంటే ఆ రోజు అందరికి హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్ ఉండగానే పిలవాలి. ఫంక్షన్ చేయాలంటే అందరికి సెలవులు ఉండాలి, ముందు వీళ్ళకి సెలవులు ఉండాలి, వీళ్ళకి నచ్చిన డేట్ పెట్టమని చెబుతారు. ఇది ఒక దరిద్రం. ఇది పెట్టుకున్నప్పుడు రోహిణి నక్షత్రం. అసలు రోహిణి నక్షత్రం రోజున గృహప్రవేశం చేయడం ద్వారా ఏమవుతుంది, ఇది ఫస్ట్ అసలు మనం తెలుసుకోవాల్సిన విషయం. గృహప్రవేశం కానీ, శంకుస్థాపనలు కానీ, ప్రతిష్టలు కానీ, ఓపెనింగ్లు కానీ, షాపులు ఓపెనింగ్ కానీ అసలు చేస్తే సులభ కాంప్లెక్స్ కూడా ఓపెన్ చేయరండి. సులభ కాంప్లెక్స్ కూడా రోహిణి నక్షత్రం ఓపెన్ చేయరు. ఏ రాష్ట్రంలో కాదు, ఏ దేశంలో కూడా ఓపెన్ చేయరు. అన్ని దేశాల్లో కూడా రోహిణి నక్షత్రం బ్యాన్. కానీ తిథులు చూస్తాం, కానీ నక్షత్రం ఖచ్చితంగా చూడాలి, ఖచ్చితంగా చూడాలి. మనం పుట్టిన నక్షత్రానికి రోహిణి నక్షత్రం మిత్రంగా ఉంది అంటే చేస్తారు. కానీ రోహిణి నక్షత్రం రోజున చేస్తే ఫైర్, దొంగతనాలు అవుతాయి, చోరు భయం. మనం ఆ జీవితం ఉన్నంత వరకు భయపడుతూనే ఉండాలి ఇంట్లో, ఎవడొస్తాడా అని. ఆ మర్యాద రామన్నలో సునీల్ భయపడుతుంటాడు చూసారా, సునీల్ గారు దాంట్లో బయటికి రావాలంటే గడప దాటుని ఎంత చూస్తా అంటారు చూసారా. రోగాలు, నొప్పులు, ఇంట్లో బంగారం ఉండదు, డబ్బు ఉండదు, నిలకడగా ఉండదు, శృతులు ఉండవు, కొట్టుకుంటుంటారు అందరూ. షాప్ ఓపెన్ చేస్తే కూడా పొద్దున్న ఓపెన్ చేస్తే సాయంత్రం ఫైర్ యాక్సిడెంట్ అంటారు. చాలా షాపులు కానీ, చాలా కాంప్లెక్స్లు కానీ కొన్ని రోజులే స్థిమితంగా ఉంటాయి. ఎందుకు? రోహిణి నక్షత్రం రోజున ఓపెన్ చేయడం వలన, రోహిణి నక్షత్రం రోజున గృహప్రవేశం చేయడం ద్వారా, రోహిణి నక్షత్రం రోజు శంకుస్థాపన చేయడం ద్వారా, రోహిణి నక్షత్రం ద్వారా పునఃప్రతిష్ఠ చేయడం ద్వారా అక్కడ చోర భయం ఉంటుంది, అలానే అగ్ని భయం ఉంటుంది, అన్ని రకాల వాయు భయం ఉంటుంది, ఎన్నో రకాల భయాలు ఉంటాయి. కాబట్టి రోహిణి నక్షత్రం రోజున చాలా ప్రశాంతంగా ఉండాలి. అవసరమైతే అమ్మవారి పూజ చేసుకుంటూ ఉండాలి, శాంత స్వరూపంగా మాట్లాడుకుంటూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకే రోహిణి నక్షత్రం రోజున మనం శుభకార్యాలకు కూడా ముందుకు వెళ్ళకూడదు. అదేంటండి, నా నక్షత్రానికి రోహిణి నక్షత్రం మంచిదని చెప్పారు కదా అంటాడు ఎవరైనా. వీళ్ళు
చాలా మంది ఉంటారు. అంటే పుట్టిన వాళ్ళు ఇది వేరు. రోహిణి నక్షత్రం మంచిదని చెప్పినట్టు వాళ్ళతో మాట్లాడి వెళ్ళి కలువు పెళ్లి చేసుకో, తప్పు లేదు. కానీ రోహిణి నక్షత్రం రోజు నేను ఓపెన్ చేసుకుంటానంటే అది కుదరదు. ఎందుకంటే రోహిణి నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. ఏదైనా మనకి చెడు కానీ, ఏదైనా మనలో లోపల ఉన్నటువంటి తత్వం కానీ, ఏదైనా మన లోపల నెగిటివ్ కానీ ఉందనుకోండి, రోహిణి నక్షత్రం రోజున పూజ కానీ, యజ్ఞం కానీ, యాగం కానీ, హోమం కానీ చేయండి, ఇలా పటాపంచలేకపోద్ది. రోహిణి నక్షత్రం రోజున వైద్య పరీక్షలు చేయించుకోండి, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులని పోతాయి. అంత గొప్ప నక్షత్రం రోజున నేను పోయేసి ఓపెన్ చేసి నేను దానిలో జీవిస్తాను అంటే ఎట్లయితుందంటే, ఎంత పాజిటివ్స్ ఉన్నాయి అంత నెగిటివ్స్ ఉన్నాయి, అంత నెగిటివ్స్ ఉన్నాయి అంత పాజిటివ్స్ కూడా ఉన్నాయి నక్షత్రంలో. అందుకని రోహిణి నక్షత్రంలో పుట్టిన వారంతా కూడా జెన్యున్గా పర్సన్స్ ఉంటారు. వాళ్ళని ఎక్కడైనా ₹1,00,00,000 పెట్టేసి ఇదిగోండి ఇది మీ దగ్గర పెట్టుకోండి అంటే దానికి లెక్క చెప్తే కానీ తీసుకుంటారు. నిజాయితీ. దానికి అంత పెడితే తీసుకోరు. రెండోది ఏంటంటే రోహిణి నక్షత్రంలో పుట్టిన వారు ఎట్లుంటారంటే చాలా రఫ్గా ఉంటారు. ఎదుటి వాళ్ళు చూస్తే మా ఇల్లు రౌడీలా కొట్టేస్తారు వీళ్ళు అనుకుంటారు. అసలు ఎంత సున్నితమైనట్టు మన సున్నిధి అంటే వారికి లోపల బోలాశంకరుడైనా ఆలోచిస్తాడేమో వరాలు ఇవ్వడానికి. వీళ్ళు అలా ఆలోచించరు. ఎదుటివాడు మొహం చూడగానే ఓకే ఆకలేస్తుందో తాను తినమంటారు, వీళ్ళే పోయి పిలిచి వస్తారు. అంత గొప్ప మనసు ఉంటుంది వీరికిను. కాకపోతే వీరికి ఏంటంటే క్షణకాల ఆవేశం, క్షణకాలంగా మనసు, క్షణకాలంగా తీరిక, క్షణకాలంగా కుతూహలం, క్షణకాలంగా ప్రేమ అన్నీ కూడా వీరికి కలగలిపి ఉంటాయి అన్నమాట. ఎట్లాంటి అంటే దీనికి ఏమంటారంటే తొలకరి వానలు అంటారు. తొలకరి వానలో మనం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ విధంగా ఉండే మనస్తత్వం ఉంటుంది అన్నమాట. వీరిది చాలా చిన్నపిల్లల మనస్తత్వం. ఒక చాక్లెట్ ఇస్తే చాలా తృప్తిపడి 10 మంది చెప్తారు, మా బాబు చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చారు అని చెప్పి దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అంత గొప్ప వ్యక్తిత్వం కల్లా వారి మనస్సులకి మనము ఒక గృహప్రవేశం చేస్తే ఆ గృహం అనగానే మనకి చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఆ గృహంలో ఎన్నో కార్యకలాపాలు చేస్తూ ఉంటాం, ఎవరెవరో ఎక్కడెక్కడో జీవిస్తూ ఉంటాం, ఎవరెవరో వచ్చిపోతూ ఉంటారు. అలాంటి ఇంటిని అపకీర్తి చేసి అపతిష్ట పాలు చేయడం తప్పితే ఏమైనా ఉందా? అందుకనే రోహిణి నక్షత్రం రోజున ఏదైనా యజ్ఞం చేయండి, పుణ్య ఫలితం వస్తుంది. ఏదైనా హోమం చేయండి, 100 హోమాలు చేసినటువంటి పుణ్య ఫలితం ఒక అమ్మవారికి శారీ పెడితేనో ఒక అమ్మవారికి నైవేద్యం పెడితేనో వస్తుందండి రోహిణి నక్షత్రం రోజున. అందరూ కూడా గురు పౌర్ణమి అని, లక్ష్మీ నవరాత్రులని, శరద్ నవరాత్రులని, లేకపోతే వారాహి నవరాత్రులని, లేకపోతే స్వామివారి యొక్క నవరాత్రులు అని చెప్పి, లేకపోతే ఇంకా ఏదో చేస్తూ ఉంటారు. ఎన్నో రకాల హోమాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసే బదులు ఒక్క రోహిణి నక్షత్రం మాసంలో ఒక్కసారి వస్తుంది. 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రం ఒక్క రోజు ఉంటుంది. 24 గంటల పరిణామంలో ఉంటుంది అది. ఈ 24 గంటలు కదా 25 గంటలు వస్తుంది ఒక్క రోజున. ఈ 24-25 గంటల్లో మనం ఎన్ని కార్యక్రమాలు దేవునికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తే మనకున్నటువంటి క్రామక్రోధాలే కాదండి, మన లోపల ఉన్నటువంటి అన్ని రకాల రుగ్మతులు, ద్రుమ్మతులు, ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు ఇవన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్రం రోజున స్నానం చేయండి, ఎక్కడికైనా వెళ్ళి పుణ్యస్నానం చేయండి, ఇక్కడ నది, వాగు, ఏరు, సెలేరు, కుంట, కాలువల దగ్గర స్నానం చేయండి, ఎంతో పుణ్యఫలం వస్తుంది. అలానే ఎక్కడైనా అమ్మవారికో స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు తీర్చండి. ఎక్కడైనా వెంట్రుకలు తలలీలా సమర్పించాలన్నా, అలానే పిల్లలకి ఏదైనా పొట్టు వెంట్రుకలు తీయించాలన్నా, చెవులు కుట్టించాలన్నా, ఇవన్నీ కూడా రోహిణి నక్షత్రం రోజున చాలా మంచి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. కానీ పెళ్లి చేయకూడదు. పెళ్లి చేస్తే మాత్రం ఖచ్చితంగా పవిత్ర బంధం అవుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గురుగారు, అంటే యజ్ఞాలు, హోమాలు, ఇద దైవ కార్యాలు చేసుకోవచ్చు. కానీ స్వయంగా మనకు సంబంధించిన శుభకార్యాలు చేసుకోవడానికి కొంచెం ఆలోచించాలి. అంటే కొంచెం కాదు, నిజంగానే కొంతమందికి సెట్ అవుతుంది, సెట్ అవ్వకపోవచ్చు మీరు చెప్పిన ప్రకారం అయితే. సో స్వకార్యాలు చేసుకోకుండా ఈ పూజకి సంబంధించిన ఏవైనా చేసుకోవచ్చు. మనలో ఉన్నటువంటి కీడు తీసేసి దాన్ని చేసుకోవాలి. అంటే ఇది చేయడం ద్వారా మనకు మంచి జరుగుతుంది, చేసుకోవచ్చు. దాన ధర్మాలు చేసుకోవచ్చు. ఎందుకంటే రోహిణి నక్షత్రము ఆధిపత్యమైనటువంటిది అమ్మవారు. యక్షిణి మాత ఉంటారు అక్కడ. ఫైనల్గా మాత యక్షిణి మాత ఉంటారు ఆడ. అంటే కాళికామాత అన్నట్టు అర్థం. ఈ కాళికామాత స్వరూపం ఏం చేస్తుంది? కాళికామాత అంటే ఎక్కడైతే రాక్షస తత్వం ఉందో ఆ తత్వాన్ని తీసేసే తరుణంలో అగ్ని చేస్తుంది, అగ్నిలో ఆహుతి చేస్తుంది. అక్కడ కాళసర్పదోషం ఏర్పడింది. కాళసర్పదోషంలో ఎవరు ఉంటారంటే పితృలు ఉంటారు. మన పితృలు వివరంగా మన పితృలు ఉంటారు. మన పితృలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆహారం పెట్టాలి కానీ అగ్నితో కాల్చకూడదు, పితృల్ని ఎప్పుడు కాల్చకూడదు. ఆ కాలిస్తే ఏమిటంటే వారి యొక్క షాడోస్, వారి యొక్క శక్తి, వారి యొక్క ఆ క్షోభ అనేది మనమేం పడటంతో
పెళ్ళిళ్ళు అవ్వవు, పేరెంటాళ్ళు అవ్వవు, మనం ఏ పని చేసుకున్నా ముందుకు వెళ్ళదు. పితృదోషాలు అంటారు వాటిని. ఆ పితృదోషాలు మనకి ఏర్పడి అనుకోండి, ఏ కార్యక్రమం చేద్దామన్నా ముందుకు వెళ్ళదు. కాబట్టి రోహిణి నక్షత్రం రోజున పెద్దలకి ఏదైనా మంచి ఆహారంగా తర్పణం చేయొచ్చు. నల్ల నువ్వులతో ఎక్కడైనా వాగు, ఏరు, సెలయేరు కుంటకాడికి వెళ్ళి పెద్దలకు తర్పణం చేస్తే వారి యొక్క కృపా కటాక్షాలు మన మీద వీక్షిస్తూ ఉంటాయన్నమాట. ఆ దేవత దేవుళ్ళు కూడా పెద్దలకు చేసే కార్యక్రమానికి చూస్తూ ఉంటారు. కాబట్టి రోహిణి నక్షత్రం పుట్టినరోజుని వారు దేవుడితో సమానం. నాగదేవతలకి పూజించుకుంటూ ఉండాలి, వాళ్ళు మానస అమ్మవారికి పూజించుకుంటూ ఉండాలి. కాలసర్పదోషం పోయేదానికి అక్కడ నాగపడిగిలి పూజించుకుంటూ ఉండాలి. మరో దరిద్రం ఉంది ఇక్కడ మనకి. గురు వ్యవస్థ ఎలా తగలడిందంటే, కాలసర్పదోషం ఉంది, నాగదోషం ఉంది, కుజదోషం ఉందంటే 2 విగ్రహాలు ప్రతిష్ఠ చేయండి అని చెప్తారు. అదే 11 మంది బ్రాహ్మణ ఉత్తములు, 11 మంది కన్య బ్రాహ్మణులు కలిసి, అది మంచి మంచి పండితులు కలిసి ఎన్నో రకాలుగా యజ్ఞాలు చేసి, హోమాలు చేసి, జపాలు చేసి, అక్కడ ఉండేటువంటి అగ్నిహోత్రం చేసుకుంటూ ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి మండపంలో పెట్టి పూజించి దాన్ని ప్రతిష్ఠించి నవధాన్యాలు, నవరత్నాలు అన్ని రకాలుగా సమకూర్చి దానికి శక్తి యంత్రము, ముక్తి యంత్రము, దానికి ఆకర్షణ యంత్రము ఎన్నో రకాలుగా సమకూర్చేసి ఒక భక్తుడు వస్తే వాళ్ళకి అన్ని రకాలుగా కొంగు బంగారం చేసేలా ఉండేలా చేసుకుంటూ ఉంటేనే మనకు కావట్లే పనులు. ఒక రాతి విగ్రహం తీసుకొచ్చి రూపం కాల్చి దాన్ని విగ్రహ ప్రతిష్ఠ చేస్తే నీ పని అయిపోద్ది, రాహుకేతు దోషం పోద్దంటే ఎలా ఒప్పుకుంటారు? ప్రజలకైనా ఉండాలి, చేసేటువంటి దరిద్రులకైనా ఉండాలి. అది చేయడం ద్వారా వాళ్ళకు వస్తే 40,000 30,000, వీళ్ళకి మాత్రం ఏమి ఉండదు. అలా విగ్రహ ప్రతిష్ఠ చేయడంతో ఏమవుతుందంటే కనుక ఆ విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి ఆకలి అవుతూ ఉంటుంది. ఆకలి అయిన తర్వాత ఆ బిడ్డకి అన్నమో ఆహారమో పెట్టకపోతే పరిస్థితి ఏంటి? ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ బిడ్డ ఏడుపు మనకు తగులుతుందా లేదా? ఖచ్చితంగా తగులుతుంది. అలానే విగ్రహానికి ప్రతిష్ఠ చేసి, ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి బొమ్మలు చిన్న చిన్న ప్రతిమలో పెట్టినటువంటి వాటికి కూడా మనము చిన్న దీపారాన్ని చేసినప్పుడు కూడా నైవేద్యం పెడతాం ఇంట్లో. మరి అలాంటప్పుడు మీరు విగ్రహాలే ప్రతిష్ఠ చేసి వాటికి ఆలన పాలన ఎవరు చూడాలి? వాటి యొక్క షాడోస్ ఎక్కడికి వస్తాయి? మన మీదే కదా పడతాయి. ఆ షాడోస్ మనమేం పట్టడం ద్వారా ఇంకొంచెం వేడిపే కదా తగులుతుంది. మరి మనకి ఎక్కడ మంచి జరుగుతుందండి? ఇది పొంతులకో లేకపోతే అలా చేయించినటువంటి గురు వ్యవస్థకో తప్పితే చేసే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచి జరగదు. అదేవిధంగా రోహిణి నక్షత్రం రోజున ఎవరైనా పుట్టినప్పుడు ఉంటే కనుక మన ఇంట్లో అమ్మవారు కానీ స్వామివారు కానీ మరలా వెలిచారు, మనకి ఏ జన్మలోనో చేసుకున్నటువంటి పుణ్యఫలం ఉంటేనే రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి పిల్లలు ఉంటారు. అలానే రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి ఎలాంటి 1 కానీ 2 కానీ 3 కానీ 4వ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఎలాంటి దోషం రాదు వారికి. కాబట్టి రోహిణి నక్షత్రం పుట్టిన వారికి అనుకున్నటువంటి రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే కనుక వారు చేయవలసిందంటే ప్రతి 6 మాసాలకు ఒకసారి, ప్రతి ఏడాదికి ఒకసారి అయినా సరే వారు మనం చెప్పినట్టుగా స్నౌత స్నానం కానీ నది స్నానం కానీ ఆచరిస్తూ పెద్దలకి, వారి పూర్వీకులకి తర్పణం వదులుకుంటూ ఎక్కడైనా సరే అమ్మవారి కానీ స్వామివారి కానీ కుంకుమర్చన చేయించుకుంటూ ఉండాలి వారు. రోహిణి నక్షత్రం వారు ఎక్కువ శాతం కూడా ఉదయించే రవికి నీళ్లు ఆర్జనించుకుంటూ గోధుమలతో చేసినటువంటి పిండి పదార్థాలు, తీపి పదార్థాలు, బెల్లం వేసి చేసినటువంటి వాటిని రవి భగవానుడికి నైవేద్యం పెట్టుకుంటూ ఉండాలి. మరో విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఒక్కసారి వాళ్ళు ఎక్కడైనా కోనార్క్లో ఉన్నటువంటి రవి భగవాన్ని దర్శనం చేసుకోవడం కానీ, హైదరాబాదులో భువనగిరి, హైదరాబాదులో తిరుమలగిరి ప్రాంతంలో ఉన్నటువంటిది ఎక్కడ మనకి రవి భగవాని ఆలయం ఉంటుంది, అక్కడైనా దర్శనం చేసుకుంటే, విరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆలయాల్లో దర్శనం చేసుకుంటే వారికి పుణ్యఫలం ఉంటుంది. ఇక ఆలయాలకు వచ్చేసి శ్రీకాళహస్తిలో ఎప్పుడైనా ఒకసారి రాహుకేతు పూజ కానీ, అలానే ఆంధ్రాలో ఇంకొక టెంపుల్ కూడా ఉంది, పెద్ద కాకాని అని ఉంటుంది గుంటూరు డిస్టిక్లో. ఇప్పుడు ఏ డిస్టిక్ తగలడిందో తెలియదు. ఆ డిస్టిక్లో అయితే కనుక, ఎందుకంటే వారం కోసం డిస్టిక్ మారుస్తున్నారు, ఆ డిస్టిక్లో ఉన్నటువంటిది ఆ పెద్ద కాకాని అనే ప్రాంతంలో ఉంటుంది. అక్కడ కూడా రాహుకేతు పూజ చేస్తుంటారు. మన కరీంనగర్లో కూడా ఆలయంలో రాహుకేతు పూజ చేస్తారు. కాబట్టి ధర్మస్థలిలో రాహుకేతు పూజ చేస్తారు. ఇలాంటి ప్రాంతాల్లో రాహుకేతు పూజ చేయించుకుంటే సరిపోతుంది. ఏ గురువుని నమ్మేసి విగ్రహాల ప్రతిష్ఠ అనేది మనకు చేయకూడదు. చేసిన విగ్రహాలు ఉన్నాయి, వాటికి పూజ చేసుకుంటే సరిపోతుంది. రోహిణి నక్షత్రంలో పుట్టడం అదృష్టం. రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి మరొక రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక మిథున రాశి వాళ్ళని చేసుకుంటే అదృష్టం. సింహరాశి వాళ్ళైతే ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. కన్యా రాశి వాళ్ళని చేసుకుంటే పెట్టిందల్లా బంగారమే ఉంటుంది, వాళ్ళు దొరకడం చాలా కష్టం. అలానే ఇంకొక రాశి వాళ్ళని చేసుకోవాలంటే ధనుసు రాశి. వీరిద్దరి మధ్యన అన్నింటితో ఎలా ఉంటుందంటే, ఎవరైనా వచ్చి రాళ్ళేసిన, రప్పలేసిన, బొగ్గులేసిన, నిప్పులేసినా కూడా వారిద్దరిని బంధం విడిపోదు. కాబట్టి ఇక ఫైనల్గా వీళ్ళకి ఏంటంటే ధనుసు రాశి వాళ్ళని చేసుకుంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ రాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా మనం చూసుకున్నట్టయితే ఇంక సంబంధాలు దొరకట్లేదు అనుకుంటే కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఈ కుంభరాశి వాళ్ళని చేసుకున్నా కూడా కష్టనిష్టాలతో కొట్టుకున్నా తిట్టుకున్నా అలా వెళ్ళిపోతూ ఉంటారు తప్పితే వేరే ఏది ఉండదన్నమాట. ఈ రాశి వాళ్ళని చేసుకుంటే జీవితకాలం ఉండిపోతూ ఉంటారు. వీళ్ళు ఏ రంగంలో సాధిస్తారు గురుగారు?
చేస్తారు వీళ్ళు? ఏ రంగాల్లో వీళ్ళకి బాగుంటుంది అంటారు? వీరు ఎక్కువగా పోలీసులు, మిలిటరీ, నావీ, వీళ్ళు ఎక్కడ వైట్ కాలర్ జాబ్స్, కలెక్టర్ గాను, డిస్ట్రిక్ట్స్ వైజ్ గాను, లాయర్లు గాను, జడ్జిలు గాను, ఎదుటి వారిని శాసించేటువంటి జాబ్స్లో బాగా లీలమై ఉంటారు. ఇక చివరికి ఆర్టీసీలోనో ఇట్లా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో, రైల్వేస్లో ఎప్పుడు కూడా ఇలాంటి వాటిలోనే ఫైర్ వచ్చేటువంటి జాబ్స్ చేస్తుంటారు. దాంట్లో కూడా మంచి పీక్ స్టేజ్లో ఉంటుంటారు. ఎప్పుడు కూడా వీళ్ళు తక్కువ స్థాయిలో ఉండరు, మంచి స్థాయిలోనే ఉంటుంటారు. తల దించేటువంటి వ్యక్తులు కాదు వీరు. కాబట్టి ఇంకొక 10-15 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటారు. కాకపోతే వీరు ఏంటంటే ఎప్పుడైనా తొందరపాటు నిర్ణయం తీసుకుని నష్టపోతూ ఉంటారు. ఎవరికైనా ఇవ్వలేని వాళ్ళు డబ్బులు ఇవ్వడమా, మాట ఇచ్చేసి తప్పదా అని చెప్పి ఆ మాట ప్రకారం ఇళ్ళు వాకిళ్ళు తాకడ పెడుతూ ఉంటారు. అంటే ఇంట్లో మాట వినకుండా అపాత్ర దానం చేస్తూ ఉంటారు. ఆశ కొంది, లేకపోతే మన వాళ్ళు కదా అని చెప్పి చేస్తుంటారు. అది కొంచెం ప్రమాదకరం. అది కొంచెం ఆలోచించుకొని ముందడుగు వేయాలి. చేసేటువంటి ప్రతి పనుల్లో కూడా 10 అడుగులు వెనక్కి వేయాల్సిన అవసరం లేదు. 10 నెంబర్లు వెనక్కి వేసుకుని చాలు. వీరు ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోవాలంటే కనుక దత్త పారాయణం చేసుకోవచ్చు. అలానే హనుమాన్ చాలీసా పఠించుకోవచ్చు. అమ్మవారి కవచం కూడా వీరు చదువుకోవచ్చు. గాయత్రి మంత్రం కూడా వీరు ఖచ్చితంగా చదువుకోవచ్చు. సూర్యుడికి నమస్కారం చేసుకోవచ్చు. ఉదయించే సూర్యుడికి నీళ్ళు అర్జన చేసుకోవచ్చు. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే రోహిణి నక్షత్రం వారు గొప్ప విశేషవంతమైనటువంటి వారు. రోహిణి నక్షత్రం వారిని మొహం చూసినా చాలు మనకు కలిసి వస్తుంది. అలాంటి వాళ్ళు దొరికితే బాగుండు అనిపిస్తుంది. నిజంగానే చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ.